జమ్మూ కాశ్మీర్లో తాజాగా అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా 2 సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఎల్జీ మనోజ్ సిన్హా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాకిస్తాన్ పంపుతుందని ఆయన ఆరోపించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతా దళాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయని అన్నారు. రాబోయే 3 మాసాల్లో స్థానిక పరిస్థితిలో భారీ మార్పు కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇటీవల ఉగ్ర ఘటనలు బాధాకరమని పేర్కొన్న సిన్హా వాటిని ఖచ్చితంగా నియంత్రిస్తామని అన్నారు. పొరుగు దేశం ఉగ్రవాదానికి నిలయంగా మారిందని ఘాటు విమర్శలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను అస్థిరపరిచేందుకు విదేశీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. అయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కృషి చేస్తుందని చెప్పారు. పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దింపుతుందని సైన్యం, సిఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బంది మోహరింపును ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఉగ్ర ఘటనలను కట్టడి చేసే విధంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అందుకు సంబంధించిన వ్యూహాన్ని సమీక్షించారని, రాబోయే రోజుల్లో సత్ఫలితాలు కనిపిస్తాయని సిన్హా పేర్కొన్నారు.